హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చిక్కెదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్తో జరిగిన 4 టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో భారత్ 1-2 వెనుకంజలోకి వెళ్లిపోయింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్లోనూ జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్, బోలాండ్, కమ్మిన్స్ తలా 3 వికెట్లు పడగొట్టగా స్టార్క్, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అయితే డబ్ల్యూటీసీ 2023-2025 ఫైనల్ బోర్డును ఇప్పటికే దక్షిణాఫ్రికా ఖరారు చేసింది. మరో బెర్తు కోసం ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ నెలకొంది. మెల్బోర్న్ టెస్టు ఓటమితో భారత్ తన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ 3వ స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుండి 52.77కి పడిపోయింది. ఇక మరోవైపు ఆసీస్ మాత్రం ఈ విజయంతో తమ విన్నింగ్ శాతాన్ని 58.89 నుండి 61.46కు మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో భారత్ ఫైనల్కు చేరడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం సైకిల్లో భారత్కు ఇంకా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా 3 మ్యాచ్లు ఆడనుంది. అయితే భారత్తో ఒక మ్యాచ్, అలానే శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కంగారులు తలబడుతున్నారు. అయితే భారత్కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ శర్మ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్టుల సిరీస్లో ఆసీస్ కనీసం ఒక మ్యాచ్నైనా ఓడిపోవాలి. అప్పుడే భారత్ ఫైనల్కు చేరే అవకాశం ఉంటుంది. లేదా 2 మ్యాచ్లు 0-0గా డ్రా ముగిసినా భారత్కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.